తక్కువ ఉన్నప్పుడు రేట్ ఎక్కువ ఉంటుంది. కానీ ఈరోజు సరుకు తక్కువ ఉన్నా కూడా రేట్ తక్కువే ఉంది. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, మనమైతే పెద్ద గేట్ల నుంచి మార్కెట్లోకి ఎంటర్ అయిపోయాం. ఈ రోజు అయితే కొంచెం లేట్గానే వచ్చామండి. అందుకే ఈ మాత్రమైనా రోడ్డు కనిపిస్తుంది వెలుగులో, లేకపోతే ఇంత కూడా కనిపించదు. అంత తొందరగా వచ్చేస్తున్నాం రోజు. కాకపోతే మస్క చీకట్లో సరుకు సరిగ్గా కనిపించదు. లేట్గా వస్తేనేమో సరుకు అయిపోతుంది, తొందరగా వస్తేనేమో చీకటిగా ఉంటుంది. అందుకే నేను చీకట్లో ఎక్కువగా వీడియో అయితే తీయలేకపోతున్నాను. నిన్నైతే మనం పప్పాయి పండ్లు తెప్పించుకున్నాం కదా, మనవైతే ఒక రోజులోనే అయిపోయాయి. కానీ 10 బాక్సులు తీసుకున్నవైతే అయిపోలేదు. 2 రోజులు అంటే ఈ రోజు కూడా అమ్ముకోవాల్సి వస్తుందా అన్న. అందుకే రోజు ఎంత ఖాళీ అయితే అంతే తీసుకుంటాం మనమైతే. అన్న అయితే ఎప్పుడు పప్పాయి పండ్లు అమ్మలేదు, ఇదే ఫస్ట్ టైం తీసుకున్నారు, అందుకే మిగిలిపోయింది. ఇదైతే స్టార్టింగ్ లో వచ్చే ఫస్ట్ అరటి పండ్ల మండి అండి. అన్ని కూడా పచ్చికాయలు చూడండి. ఇట్లా వాతావరణం చల్లగా ఉంటే గనక తొందరగా కలర్ రావన్నమాట. ఆ చివరిన ఉన్న కొన్ని మాత్రమే మంచి కలర్ వచ్చేసినాయి. సరుకు అయితే ఎక్కువ మొత్తంలో లేదు, తక్కువ మొత్తంలోనే ఉంది. తక్కువ మొత్తంలో ఉన్నా కూడా రేట్ తక్కువగానే ఉంది, 23 రూపాయలే ఈ రోజు. మామూలుగా అయితే సరుకు తక్కువ ఉన్నప్పుడు రేట్ ఎక్కువ ఉంటుంది. కానీ ఈరోజు సరుకు తక్కువ ఉన్నా కూడా రేట్ తక్కువే ఉంది సుగంధి. సరుకు అయితే పెద్ద మొత్తంలో ఏం రాలేదు, దానిమ్మ యాపిల్స్ అవే ఉన్నాయి. అందుకే నేను మార్కెట్ లోపల కంటే ఇప్పుడు నేను ఉండేది ఎంట్రన్స్ లో, ఇంకొంచెం ముందుకు వెళ్తే గనక మొత్తం మార్కెట్ కనిపిస్తుంది. నేనైతే ముందుకు వెళ్ళలేదు, సరుకు పెద్ద మొత్తంలో ఏం లేదు కదా, అక్కడే ఉండిపోయాను అనమాట. ఇవి వచ్చేసి బాక్సుల ప్రకారం, తూకాల ప్రకారం కాదు పప్పాయి పండ్లు. కానీ అవైతే అప్పుడే అమ్ముడిపోయినాయి. ఈ రోజు మనకు పప్పాయి పండ్లు దొరకలేదు, అరటి పండ్లు ఒకటే తీసుకొని ఆటోకి పెట్టించేసినాము. అంటే సరుకు అయితే ఉంది కానీ మంచి కలర్ అయితే లేదు, కొంచెం పచ్చిగా ఉన్నాయి. అవి తీసుకెళ్లి మనం అమ్ముకోలేము. ఈ మార్కెట్ లోనే చాలా రకాల వ్యాపారాలు జరుగుతాయని చెప్పాను కదా. ఇక్కడ చూడండి, పప్పాయి కేజీ 20 రూపాయలు, 50 రూపాయలకు 3 కేజీలు. అంటే ఆటో నిండా కలిపి ఒక లాట్ అనమాట. వాళ్ళు ఖచ్చితంగా 11 లేదా 12 రూపాయలకు కొనేసి ఉంటారు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అయితే ఒక చోటే ఉండరంటే, ఆటో వ్యాపారం కదా, అక్కడ కాసేపు ఇక్కడ కాసేపు జాగాలు మారుస్తూ ఉంటారనమాట. అలా ఒకరే ఒక లాట్ కొనేసినప్పుడు ఏంటి అంటే మార్కెట్ లో సరుకు తక్కువైపోతుంది. కొంచెం ఉన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు రేట్లు పెంచేస్తారు. మనం ఒక్కోసారి మార్కెట్ లో తీసుకోలేదు, హోల్సేల్ రేట్ లోనే బయట ఆటోలో కొన్నామని చెప్పేదాన్ని కదా, అట్లాంటి వాళ్ళ దగ్గరేనండి ఒక రేట్ మాట్లాడి తీసుకుంటాం అనమాట. అయితే వాళ్ళు పొద్దున్న మాత్రమే అట్లా హోల్సేల్ మార్కెట్ లో అమ్ముతారు, తర్వాత పల్లెల మీద వెళ్తారు, అప్పుడు బోర్డు మార్చేస్తారు. 20 రూపాయల కేజీకి అయితే పెట్టరు. 40% వరకు హోల్సేల్ మార్కెట్ లో ఎక్కువగా చేసేది అదేనండి. పొద్దున పూట ఎక్కువ మొత్తంలో సరుకు కొంటారు, తక్కువ రేటు పడుతుంది. ఒక 5 రూపాయల లాభంతో లేదా 6 రూపాయల లాభంతో అమ్మేస్తారు. వాళ్ళ కూలి అక్కడే వచ్చేస్తుంది. ముఖ్యంగా ఏంటి అంటే రోజు సరుకు ఖచ్చితంగా రోజు అయిపోవాల్సిందే. ఒకవేళ మిగిలింది అంటే తెలుసు కదా, మరుసటి రోజు రేటు పెరిగితే లాభమే, ఒకవేళ రేటు తగ్గితే కనుక లాస్ అవుతుంది. మాక్సిమం అయితే అట్లా లాస్ చేసుకోరు లాట్ తీసుకున్న వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది రేట్ ఎప్పుడు పెరుగుతుంది ఎప్పుడు తగ్గుతుంది అనేది. మనమైతే నిన్న 2 రకాలు అమ్మాం కదా, ఈ రోజు అయితే ఇంకొకటే రకమే. పప్పాయి పండ్లు అయితే తీసుకురాలేదు కదా, అరటి పండ్లు ఒకటే. రేట్ వచ్చేసి సేమ్ 40 రూపాయలు, 50 రూపాయలు. నిన్నైతే సాయంకాలమే ఇంటికి వెళ్ళిపోయినాం కదా, ఈ రోజు అయితే చాలా స్లోగా ఉంది వ్యాపారం. ఈ రోజు అయితే సాయంత్రం ఇంటికి పోలేమనిపిస్తుంది సరుకు మూమెంట్ చూస్తుంటే. ఒక వారం రోజుల నుంచి కంటిన్యూగా మన దగ్గరకు వచ్చే కస్టమర్స్ అయితే వాళ్ళ నుంచి వచ్చే మాట, మీరు రోజు అరటి పండ్లు తీసుకొని వస్తున్నారు, సరుకు మార్చట్లేదు, వేరే ఐటెం కూడా తీసుకురావచ్చు కదా అనేసి అడుగుతున్నారు. చిన్న వ్యాపారంలో ఏంటంటేనండి, ఇంతకుముందు చాలా సార్లు కూడా అన్నాను కదా, ఎక్కువ లాభం రాకపోయినా పర్లేదు, లాస్ కాకూడదు. మిక్స్డ్ ఫ్రూట్స్ కూడా పెట్టచ్చు, నేను కాదనట్లేదు. ఇంతకుముందు 2-3 సార్లు కూడా చేసాము. కాకపోతే ఇప్పుడు ఏంటి అంటే కొంచెం కాంపిటీషన్ ఎక్కువ అయిపోయింది అనమాట. ఈ రోడ్డుకే ముందర చాలా మంది ఉన్నారు, వాళ్ళందరినీ దాటేసుకొని ఇక్కడికి వస్తారు. లాస్ట్ కున్నామని చెప్పేసి చాలా తక్కువ రేటుకి అడుగుతారు. ఎవరో ఒకరు మాత్రమే మనం చెప్పిన రేటుకి తీసుకెళ్తారు. దాదాపు 90% మంది అయితే లాస్ట్ కున్నామని చెప్పేసి సగానికి సగం రేటు తగ్గించేసి అడుగుతారు. అందులోనూ మనం ఒకే రకం తీసుకొచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా ఒకే రోజులో అయిపోగొట్టాలి అనే దాంతో కొంచెం ఎక్కువ తక్కువ రేట్లు వదలడానికి ఉంటుంది. అదే మిక్స్డ్ ఫ్రూట్స్ అయితే గనక రోజు అయిపోవు, దాని చేతికి మళ్ళీ రోజు ఏదో ఒకటి ఐటెం తీసుకొస్తూనే ఉండాలి. అప్పుడు సరుకు ఫ్రెష్ అనేది ఉండదండి, ఎందుకంటే ఒక రోజు సరుకు 2 రోజులు లేదా 3 రోజులు అమ్ముతుంటాం. అదే ఒకే రకం అనుకోండి, ఖచ్చితంగా ఒకే రోజులో అయిపోగొడతాము. ఎప్పుడో ఒకసారి మాత్రమే సరుకు మిగులుతుంది, రెండో రోజు అంటూ కన్ఫామ్ గా అమ్మేస్తాం. ఏంటంటే కొంచెం లాభం తక్కువ వస్తుందండి. ఒక్కొక్కసారి నాకు కూడా అనిపిస్తుంది మిక్స్డ్ తీసుకొని వచ్చి అమ్మితే బెటర్ కదా, ఈ ఒకటే రకం అమ్మితే కూలి ఎక్కువ రావట్లేదు అని. కానీ మా వారు అయితే నేను ఎన్నిసార్లు చెప్పినా ఆ విషయానికైతే ఎందుకో ఒప్పుకోరు. ఎందుకంటే నేను అన్నేళ్ళ నుంచి చేస్తున్నాను కదా, నాకు తెలీదా ఏ బిజినెస్ ఎట్లా అనేసి అంటారు. ఇంకా ఫైనల్ గా మనకి ఏంటి అంటే రోజు సరుకు రోజు పోతూనే ఉండాలి, పొద్దున్న పూట రోజు కొత్త సరుకు వస్తూనే ఉండాలి. మెయిన్ కాన్సెప్ట్ అయితే చిన్న వ్యాపారంలో మనకు సంబంధించినంత వరకు ఈ సూత్రాన్నే పాటిస్తామండి. వచ్చినంత కానీ లాస్ అవ్వకుండా చేసుకుంటాము. ఇవన్నీ నేనైతే పీసులు చేసేస్తున్నాను. ఇప్పుడు మా ఆయన వచ్చిన తర్వాత ఖచ్చితంగా అరుస్తారు. ఏంటంటే ఇట్లా ఎక్కువ పీసులు అయితే డజన్ తీసుకునే వాళ్ళు వద్దు గుచ్చి ఉండేదే ఇవ్వండి అంటారనమాట. తొందరగా సేల్ అవ్వదు ఇట్లా సింగిల్ పీసులు ఉంటే. ఇప్పుడైతే టైం 7:30 అయ్యింది. మన సరుకు అయితే ఈరోజు కొంచెం స్లోగానే ఉంది, వెళ్ళలేదు. ఇంక నేనైతే ఇంటికి
వెళ్ళిపోదాం అని చెప్పేసి మా ఆయనకి కాల్ చేసి బండి దగ్గరికి రమ్మని చెప్పాను. బండి దగ్గరికి వచ్చి రాగానే తిట్ల పురాణం స్టార్ట్ చేస్తున్నారు మా ఆయన. ఏంది ఇట్లా కట్ చేసి పెట్టినావు పీసులు అట్లొకటి ఇట్లొకటి వేసేకి రాదా కస్టమర్ కానీ అరుస్తున్నారు. అయితే అవి నేను కావాలని కట్ చేసినవి కాదనమాట. ఏమైనా ఒక గుచ్చులో కరెక్ట్ గా 13 ఉన్నాయనుకోండి, నేను 12 పీసులు వేస్తాను కదా, అప్పుడు ఒక కాయ కట్ చేయాల్సి వస్తుంది. అట్లా చేసినవి అనమాట అవి. 9:45 కల్లా బండినైతే తోసుకొచ్చారు ఆయన. సరుకు మొత్తం అమ్మేశారు. ఏం మిగలలేదు. మిగులుతుందేమో అనుకున్నాను నేను. కానీ అమ్మేస్తున్నారు. అరటి పండ్లు అయితే నిన్న వేసిన రేటే వేస్తున్నారు. కాకపోతే ఈరోజు కొంచెం వ్యాపారం స్లోగా ఉంది కదా, లాభం వచ్చేసి 280 రూపాయలే వచ్చింది. అయినా పర్లేదురే, మరి ఒక్కొక్కసారి మనకి ఎక్కువ లాభం కూడా వస్తుంది కదా. ఒక రోజు అలా ఒక రోజు ఇలా ఇలాగే ఉంటది వ్యాపారం అంటే. ఇంక ఈ బాక్స్ నేను పైకి తీసుకెళ్ళాలి. ఇలా జరిగిందండి ఈరోజు వ్యాపారం. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ తో సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.